ఈ కుల మీడియాకు సంబంధించి ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్, ఈటీవీ, దీంతోపాటు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈ కుల మీడియా ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుల మీడియా. ఈ కుల మీడియా చాలా ప్రయత్నాలు చేస్తుందని మనం నిన్నటి నుంచి 2-3 రోజుల నుంచి వార్తలు రాసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఫస్ట్ రాసినాము, నిన్న కూడా విషయాలు రాసినాము. ఈ కుల మీడియాతో పెట్టుకున్నటువంటి కేసీఆర్ పార్టీ మరి దాంతో చివరిదాకా కొట్లాడుతుందా, ఏమవుతుందని కూడా నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. మన పత్రికల్లో కూడా ప్రధాన శీర్షికలు అది తీసుకున్నాం. ఇవాళ ఈ మీడియా ప్రయత్నాలు దేనికోసం అంటే కూటమి కోసం బాటలేస్తుందని కూడా నిన్న మనం ప్రస్తావించినాం. మరి కూటమి కోసం బాటలేస్తూ ఉంటే కూటమికి అపోజిషన్ పార్టీ కదా, కూటమికి ప్రత్యర్థి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? రేపు అధికారంలోకి రేపు ఇక్కడ కూటమి అయితే కూటమి అంటే ఎవరెవరు? బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ 3 కూటమి లెక్క ఉన్నాయి ఏపీలో. ఈ కూటమి తెలంగాణకి వస్తే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఏం కావాలి? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఏం కావాలి కాంగ్రెస్? ఈ కూటమికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నది. కూటమి ఎంట్రీకి, టీడీపీ రీఎంట్రీకి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు పరిపుష్టిగా ఉన్నాయి. దేనికి ఉన్నాయి? మరి ఆయన పరిస్థితి ఏంది? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపన్నాడు మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నాడు. అంటే మళ్ళా ఆయన అధికారంలోకి రావాలనుకుంటున్నాడు, కానీ కాంగ్రెస్ రూపంలో కాదు, కూటమి రూపంలో రావాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం పసిగట్టాలి. ఈ ముచ్చట ఇప్పుడు కాదు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, నాకు ఎవరో పేరు విప్రకాష్ గారా ఇంకెవరో 2-3 చెప్పారు. ఏమన్నారు? వచ్చేసారి ఒక రాజకీయ విప్లవం రాబోతా ఉన్నది, ఇక్కడ కూటమి వస్తుంది, ఆ కూటమికి నాయకుడు లెక్క రేవంత్ రెడ్డి ఉంటాడు అని. ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు అక్కడ కూటమిలో నాయకుడు లెక్క ఉండి అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూటమికి ఒక లీడర్ లెక్క ఉంటాడు. రేపు ఆయన ఆధ్వర్యంలో కూటమి వస్తుంది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీని ఏమంటారు మెల్లగా దాన్ని బొంద పెట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, ఊర్లకు పోయిండి, ఎక్కడ తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఏ మూల నుంచి ఏ మూలకు పోయినా కాంగ్రెస్ అంటే చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత కంటే కూడా కోపం పగ వచ్చేసింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మెల్లమెల్లగా కోపం వచ్చేస్తూ ఉన్నది మెల్లగా. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమాలు మెల్లమెల్లగా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇదే పని మీద ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. ఎందుకు అంటే ఇక కూటమి ఇన్ చేయడం కోసం. ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా తనను తాను కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నాలు చేస్తలేడు. ఎట్లయితే గొర్రెగడ కషాయం నమ్మినట్టుగా రేవంత్ రెడ్డిని నమ్మేసి మొత్తం ఆయన చేతిలో పెట్టారు కాంగ్రెస్ పార్టీని. ప్రభుత్వం మొత్తం ఆయన గ్రిప్లో ఆయన గుప్పిట్లో పెట్టారు. ఆయన ఆడిందే ఆట పాడిందే పాట లెక్క ఇటు ప్రభుత్వాన్ని ఆగం చేస్తా ఉన్నాడు, అటు పార్టీని ఆగం చేస్తా ఉన్నాడు. ఆగం చేసి ఈ కుల మీడియా సహాయ సహకారాలతోటి ఇది కథనాలు వడ్డీ వారుస్తూ ఉన్నది. దాని సహాయంతో ఈ కూటమిని ఇన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీని డౌన్ చేసేసి మొత్తం పూర్తిగా చేసేసి వీళ్ళందరూ పెద్ద ఏమంటారు బఫూన్ లెక్క మిగిలిపోతా ఉన్నారు. ఈ పెద్ద మోతవారు ఉండరు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరూ రేపు ఉట్టిగానే తెల్లమ్మొక్క అలెసుకు చుట్టరు చాలామంది. మీరు చూస్తూ ఉండండి. ఎవరి దారాలు పొంగులెడ్డి మంచిగానే ఉంటాడు, రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు. ఎవరెవరైతే కొత్త కాంగ్రెస్ పార్టీలకు పోయి ఆ కాంగ్రెస్ పార్టీని ఏదో సిద్ధాంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళు వేరే దారులు చూసుకుంటారు. మీరు చూడండి రేపన్నాడు. ఇప్పుడు దానికెందుకు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఈయన పొద్దుగా లేస్తే సోనియమ్మ ఇంద్రమ్మ రాజ్యం ఇంత అంటా ఉన్నాడు, ఎంత పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాక రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాలి, తీసేసి ముఖ్యమంత్రి పదవి నుంచి. వెంటనే ఇందిరమ్మ దయ్యం అవుతుంది, సోనియా గాంధీ దయ్యం అవుతుంది, బలదేవత అవుతుంది. వెంటనే కొత్త పార్టీ లేకపోతే ఇంకొక తోక పార్టీ ఏదో పార్టీలో ఆయన ప్రయత్నాలు చేస్తాడు. ఆయన పదవి కోసం మాత్రమే జోకుతా ఉన్నాడు, అది చేస్తూ ఉన్నాడు. రేపు పదవిని తీసేసి పక్కన పెట్టేసి ఆయనకు ప్రియారిటీ ఇవ్వకపోతే కథమే, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బొంద పెట్టేస్తాడు. సో కాబట్టి కాంగ్రెస్ అవుట్ అయిపోతుంది. కాంగ్రెస్ అవుట్,
కూటమి ఇన్ అవుతుంది అన్నమాట. దీనికోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. మీరు చూడండి, మీరు మొన్ననేమో బీజేపీ నుంచి సపోర్ట్, బీజేపీ నుంచి బీజేవైఎం కార్యకర్తలు పోయి వాచ్మెన్ డ్రెస్సులు వేసుకొని పోయి ఆంధ్రజ్యోతి దగ్గర కాపలా గాయండి అని చెప్పేసి బండి సంజయ్ చెప్పిండు. అలాగే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే మాట చెప్పిండు. దేనికోసం చెప్పిండు? ఎవరు చెప్పి పంపించారు? బీజేపీని ఆట ఆడిస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి రామచంద్రరావును బొమ్మ లెక్క ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. మన మోడీ వచ్చినప్పుడు పోయిరు, చంద్రబాబు నాయుడు లాబింగ్ తోటే ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. సో ఈయన ఆడిస్తుంటాడు, ఈయన ఆడుతూ ఉంటాడు అనమాట. ఏవైనా ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడుదేనా. సో కాబట్టి వాళ్ళు ఏమైనా దాడి కూడా చేయగల, పోయి మీరు కాపలా చేయండి, స్టేట్మెంట్ ఇప్పియండి మీ బండితోటి అంటే బండి స్టేట్మెంట్ ఇస్తాడు. వీళ్ళ బీజేఎం కార్యకర్తలు పోయి కాపలా కాస్తారు. ఏబిఎన్కి ఎవరైనా వస్తారేమో, దాడులు చేస్తారేమో అని చెప్పేసి పోయి కాపలా కాస్తారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో, వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుతుంది, అది పక్కన పెడదాం. సో ఇప్పుడు ఇంకా ఇది బీజేపీ చేసిన పని ఇది. ఇంకా నిన్న కాంగ్రెస్ వాళ్ళు అందుకురు. భట్టి గారు అదే మాట మాట్లాడతారు, మహేష్ కుమార్ గౌడ్ అదే మాట మాట్లాడతాడు, జగ్గారెడ్డి అదే మాట మాట్లాడతాడు. మీరు ఏబిఎన్ టచ్ చేయండి మీ సంగతి ఏదో. సీతక్క కూడా అదే మాట మాట్లాడుతుంది. సీతక్క కూడా ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. మీరు ఏబిఎన్ని టచ్ చేయండి, ఇగో దమ్ముంటే రాధాకృష్ణన్ టచ్ చేయి, దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఆ పార్టీ నేతల స్పష్టీకరణ. దాడికి రెచ్చగొడుతోంది కేటీఆర్ఏ. ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీ న్యూస్పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తారు, రమేష్ రెడ్డి అంట. రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ అని చెప్పేసి మాయనంపల్లి అంటారు. ఇక మీరే అనాలి, తెలంగాణ బిడ్డనో ఎవరి గడ్డనో మీరే చెప్పాలి ఇక ఆయన. సో కాబట్టి ఇక ఇట్లా మొన్ననేమో బీజేపీ, నిన్ననేమో కాంగ్రెస్. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ బీజేపీలు వేరువేరా? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు వేరు ఎట్లయితే చెప్పండి. ఆంధ్రజ్యోతి మీద, రాధాకృష్ణ మీద అంత ప్రేమ ఎందుకు వలకపోస్తున్నారు వీళ్ళు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నట్టు ఆడుతున్న బీజేపీ, చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి కాంగ్రెస్, ఇద్దరు అంతే. ఈ విషయము అవునా కాదా మీరే చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్లు కూడా చదువుతాను నేను. చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నట్టే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్నాయా ఆడతలేవా? బీజేపీ అయితే దేశం మొత్తం ఆడుతూ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఇక్కడ సేమ్ మొన్ననేమో బీజేపీ, నిన్ననేమో కాంగ్రెస్. రాధాకృష్ణకు మొత్తం మేము పోయి ఆడ కాపలా కాస్తామని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా ఒక ఛానల్కి, అది కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక కులగజ్జి మీడియాకి కాంగ్రెస్ బీజేపీలు ఈ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది మీడియా మీద దాడి కాదు, ఇది ఒక కుల మీడియా చేస్తున్నటువంటి కుట్రలను దాన్ని ఎండగట్టడం అన్నమాట. ఇది మీడియా అనేటువంటి మాటను దానికి అసలు వర్కౌటే కాదు. ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక మీడియా కానే కాదు, అదొక కుల మీడియా. అంటే ఒక కులానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను మాత్రమే అది వెతి చూపుతుంది. ఇదే ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక అన్న నేను కలిసిన, ఆంధ్రజ్యోతిలో ఒక ఆయనని తీసుకొని ఆయనది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులం కాదని కొన్ని రోజుల తర్వాత తీసేసారంట. అంటే ఎంత దుర్మార్గం చూడండి, కులానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో చూడండి. సో కాబట్టి అది కుల మీడియా, కుల ప్రయోజనాల కోసం, కుల నాయకుల కోసం మాత్రమే పనిచేసేటువంటి మీడియా. దీన్ని మీడియా అనకూడదు. జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు స్లాటర్ హౌస్లే అనాలి. సో కాబట్టి ఈ రకంగా దీని దుకాణము ఇట్లా నడుస్తూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు, దీనికి బీజేపీ, దీనికి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లా ఉంటుంది ఇలా కథ. ఇక తెలంగాణలో ఇక జై తెలంగాణ అంటే మళ్ళీ తప్పు అయిపోతుంది మనలాంటి వాడు ఎవడన్నా. చూడండి ఒకసారి కామెంట్లు చూద్దాం ఏమంటారు.